ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చెప్తున్నావు అప్పుడా? ఏంది నువ్వనేది? చెప్తున్నాను కదా నానమ్మ, ఏం చేస్తాడో చేసుకోమను. మా నాన్నకి ఏదైనా అయ్యిందన్న విషయం నా చెవిలో పడకముందే వాళ్ళ చెల్లి తలలోకి 5 బుల్లెట్లు దింపకపోతే నా పేరు దేవరాజే కాదు. రేపటి నుంచి చూసుకోవడానికి నలుగురు చెల్లెల్లో ఒక చెల్లి ఉండదు. పెళ్ళైన చెల్లిని 6 నెలల్లోనే ప్రాణాలు పోగొట్టుకునేలా చేశానని కుమ్మిలి కుమ్మిలి ఏడ్చేలా చేస్తాను. చూస్తారా? చూస్తారా? దేవా, నీకు మర్యాదగా చెప్తున్నా, వదిలేయ్. నీ చెల్లిని వదిలేయాలంటే మా నాన్నను వదిలేయాలి, లేదంటే నీ చెల్లిని పెట్టని కాల్చినట్టు కాల్చేస్తా. ముందు ఆ దీపాన్ని పడి. చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. బావ దీపాన్ని ఆర్పేశాడు కదా, నాగవల్లిని వదిలే. కొంచెం ఉంటే నా కొడుకు దీపాన్ని ఆర్పేసేవాడే నీ మొగుడు. ముందు నా చెల్లిని వదిలేయమని శివా. ఇక్కడ నుండి మీరు బయటికి వెళ్లేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేయ్ వరదరాజులు, నిన్ను వదిలేస్తున్నానని పొంగిపోకో. ఈ రోజు నా చెల్లి వల్ల నువ్వు బ్రతికిపోయావని గుర్తు పెట్టుకో. నా చెల్లెలంటే నాకు ప్రాణం. అంత ప్రాణం పెట్టుకున్నాను కాబట్టి ఈ రోజు నీ ప్రాణాన్ని తన వల్లే వదిలేస్తున్నానని గుర్తు పెట్టుకో. నేను వెళ్ళిపోయాక గనక నా చెల్లి నాగవల్లిని కొట్టడమో తిట్టడమో చేశారని తెలిస్తే మాత్రం లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, రేపు తెల్లారే లోపు ఈ ఇల్లు వల్లకాడవుతుంది. జాగ్రత్తమ్మా. ఈ మాట గుర్తు పెట్టుకుని బతికితే మంచిది, లేదంటే మీరు తీపి గుర్తులుగా కూడా కాదు, చేదు గుర్తులుగా గోడలకి ఫోటోల్లా ఉంటారు. మీకు దీపం పెట్టడానికి ఒక్క మనిషి కూడా ఉండడు. పెద్దోడా, ఆడు పోయినాళ్లే గాని నువ్వు బయటికి రా.
ఏంట్రా కన్న తండ్రి ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తా ఉంటే కళ్ళు అప్పగించి చూస్తా ఉండావా? నిన్ను అమృత, గేటు బయట కూడా నీళ్లు కొట్టి ముగ్గు వేయి. అలాగే అక్క. మోటార్ వేసి పైపు పెట్టొచ్చు కదక్కా. ఎందుకమ్మా కరెంట్ దండగా? బావిలో నీళ్లు తోడితే కాస్త ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉంటుంది. ఎవరి పోలికలు వచ్చాయో కానీ మీ అన్నయ్య పిసినారితనానికి వద్దండం. ఏంటి పొద్దున్నే మొదలు పెట్టావా? అది కాదు బావా, ఎప్పుడు చూసినా పొదుపు పొదుపు అంటావు. అసలు నీకు ఎవరి పోలికలు వచ్చాయి? సావిత్రి అత్తయ్య పిసినారి కాదు, 10 మందికి పెట్టే చెయ్యి. మల్లికార్జున మావయ్య చేతిలో 10 రూపాయలుంటే నేనే ఊరికి రాజుని అని చెప్పుకుంటాడు. మరి ఈ పిసినారితనం ఎవరి నుండి అబ్బిందో? నేనేం పిసినారిని కాదు, ఏదైనా చూసుకుని వాడుకోవాలి అని చెప్తున్నాను. అలాగే మనిషి అన్నాక కష్టపడి పని చేయాలి. అప్పుడు పొదుపు అవ్వడంతో పాటు జీవితం కూడా అదుపులో ఉంటుంది. అంతే కదన్నయ్య? అన్నయ్య, అన్నయ్య, ఏంటమ్మా? ఏమైందమ్మా? అక్క, వరదరాజులు మావయ్య మన మీదకి కారు ఎక్కించబోతున్నప్పుడు నిన్ను వెంకటపతి రాజు గారు పక్కకి లాగారు కదా. అప్పుడు ఆయన కింద పడిపోయి నువ్వు స్లిప్ అయి అతని మీద పడటం జరిగింది కదా. దాన్నే ఎవరో ఫోటో తీసినట్టున్నారు. ఏ రాస్కల్ తీసాడో కానీ మన పరువు తీయడానికి ఇలా పోస్టర్లు అంటించాడు. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నారా? శ్రీవల్లక గురించి అందరూ ఏమనుకుంటారో ఏమో. ఇక్కడొక్క చోటే ఉందో లేకపోతే ఊరంతా అంటించారో ఏంటో. అన్నయ్య, అక్కడ ఇంకొక పోస్టర్ కూడా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.